పేదరికానికి దాసుడు, డబ్బులు లేనప్పుడు. ఇప్పుడు డబ్బు తన దాసుడు అయిపోయింది. ఏమైంది? ఆయన నాకు చెప్పిన మాటల్లో జనరల్గా మేము సివిల్ చదువుతున్నప్పుడు ఐఏఎం వీటికి మేము కోచింగ్కి వెళ్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఎంబీఏగా నా కొడుకే ఐఏఎం చేశాడు. ఇక్కడ మనీ విషయంలో ఏం చెప్తుందంటే ఒక సైంటిఫిక్ చెప్తున్నాం క్లాసికల్గా. రూపీ సేవింగ్ ఈజ్ రూపీ అని. రూపాయి దాచుకోవడం అంటే రూపాయి సంపాదించడం. ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియన్ డెమోక్రసీలో 70 సంవత్సరాల్లో మన భారతదేశానికి ఎలాంటి ఆర్థిక విధానం కావాలి, పెట్టుబడి విధానం కావాలా, సోషలిజం కావాలా? భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థలో కొన్ని కులాలు పేదలు ఉన్నాయి. ఏ సిస్టమ్ కూడా కార్ల్ మార్క్స్ సిద్ధాంతం కానీ ఏది కూడా ఇది డెమోక్రసీ ఏం చేస్తుందంటే ధనవంతుడిగా ఉన్నాడు, పేదవాడు ఎప్పుడు పెట్టుబడులు రాలేదు. డబ్బు ఉంటే పెట్టుబడి పెడతావు, ఎంబీ అవుతావు, చాలా మంది పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తావు. ఈ సిస్టమ్ ఏంటంటే నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను గమనించింది 4 ఎండీలు ఉన్నారు. మీకు తెలియని అద్భుతం దేవుడి కార్యక్రమం. ఏ బెల్గాములో ఈ 4 ఎండీలు వచ్చారో ఆ బెల్గాం మున్సిపల్ కమిటీ చేసిన వాడిని నేను 22 ఏళ్ళు. 1999 నుంచి 2004 వరకు బెల్గాం మున్సిపల్ కార్పొరేట్ చేశారు. దానికి రాజశేఖర రెడ్డి గారు థ్యాంక్ చెప్తున్నారు. ఢిల్లీ క్యాడర్ కాబట్టి ఎస్ఎం కృష్ణ గారు అప్పుడు సీఎం ఉండేవాడు. ఎస్ఎం కృష్ణ సారికి గోల్ఫ్ నేర్పాడు ఢిల్లీ. నేను ఆయన became a గురు టు ఎస్ఎం కృష్ణ, గ్రేట్ లీడర్. ఆ విధంగా నేను ఢిల్లీ క్యాడర్గా బెల్గాం సిటీకి నేను కమిషన్ వెళ్ళాను. అది విజయవాడ సిటీ. చాలా కాంతాలు చూసినప్పుడు ఉదయం తీసుకొచ్చాడు. అన్న నువ్వు రావాలి అన్నాడు. ఈ పని చేసి ఓపిక లేదు. ఇంకా నా జూనియర్ సర్వీస్ ఉంది. నా బాబు కూడా ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఐఏఎం డాడీ, నా కొడుకు డాడీ అని పిలుస్తాను. వెళ్ళండి, కొత్త విషయాలు చెప్పండి. ఈ విధంగా కష్టపడి చేస్తున్న వాళ్ళు ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా ప్రస్తుతం బాధపడుతుంది పొల్యూషన్ ద్వారా. పొల్యూషన్ ద్వారా ఏం వస్తుంది? రేడియేషన్ ద్వారా. మనం వాడే మొబైల్ ఫోన్ కూడా రేడియేషన్. చెవు తిప్పులు పడితే దరిద్రం తయారవుతుంది. విపరీతమైన కాలుష్యం ద్వారా సీట్లు తగిలిపడితే లేదా కాలిఫ్లాసైడ్ తెలుసు కదా, ప్రపంచ హాలీవుడ్ అంట భయంకరంగా తగలబడిపోయింది. వాటన్ని నుంచి కాపాడటం కోసం ఉపయోగపడితే ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇందులో పొల్యూషన్ ఉండదు. ఏం చెప్పాలా? వెరీ కాన్సెప్ట్ మనీ అనేది సెకండరీ. నువ్వేం చేస్తున్నావు? ప్రపంచానికి వాహనాలు వాడటం వల్ల 18 రకాల వెరైటీస్, కొన్ని ఏమిటది స్కూటర్స్, కొన్ని బైకులు వాడటం వల్ల ఏం చేస్తున్నావు? 97,000 నుంచి 1,39,000 వెరైటీస్ ఉన్నాయి కదా. ఏం చేస్తున్నావు అంటే పొల్యూషన్ని తగ్గిస్తున్నావు. లైట్ వెహికల్ గ్యారంటీ ఇస్తున్నావు. 16,000 బుక్ చేసుకున్న తర్వాత 1 year వరకు చేసుకోవడానికి టైం ఇస్తున్నాం, ఫైనాన్స్ ఇస్తున్నాం. దాంతోపాటు ఏం చేస్తామంటే అవైలబిలిటీ నెట్వర్క్. ఏ సోషలిజంలో అన్ని రకాల కులాలు మతాలు పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటే ఈ కాన్సెప్ట్ క్యాపిటలిస్ట్గా చెప్పడం. నిర్వాసనకి భారతదేశానికి ఏది కావాలి? ప్రజాస్వామ్య దేశంలో పెట్టుబడి విధానం కావాలా, సోషలిజం అభివృద్ధి కావాలంటే 2 కావాలి. ఎందుకంటే పేదవాడు ధనవంతులు అయ్యే వరకు, వాడు సుట్టుపుట్టు వేసే వరకు, గుడిసె నుంచి మంచి ఇంటికి వచ్చే వరకు, స్కూటర్ నుంచి పెద్ద కారు చేసే వరకు, వాడిని పెరిగే వరకు కావాలి. అదేంటి ఇదేంటి ఒక రకంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎప్పుడు ఈ జాబ్ ఇవ్వట్లేదు, నువ్వు జాబ్ క్రియేట్ చేసుకుంటాం. నోబడీ ఈస్ గివింగ్ జాబ్, దట్ ఆడమ్స్ ఈస్ గివింగ్ జాబ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వం వల్ల నువ్వు నిజం చూడాలి. ఎప్పుడు ఏపీపీసీ వస్తుంది, ఎప్పుడు యూపీఎస్సీ మరొక ఏఎస్ ఎగ్జామ్ వస్తున్నాయి, గ్రూప్ 1 వస్తున్నాయి. 1 year క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. నీ చేతికి జాబ్ వచ్చే వరకు నీకు గ్యారంటీ లేదు మిత్రమా. దాసులో నేర్చుకుంటే మంచి వక్తే కాదు, జీవితాన్ని రంగరించాడు. ఆయన చేదు అనుభవాలు, పేదరికము, ఫెయిల్యూర్స్, ఆయన ఫెయిల్యూర్స్ సక్సెస్ నేను నేర్చుకున్నాను. ఇంకేం చెప్పాడు మాట తెలుసా? మీరేమన్నా నాకు తెలియదు, నేను అది గుర్తు చేసుకున్నాను.